మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా తాజాగా మన ముందుకొచ్చినటువంటి సినిమా 'భీమా'. 'భీమా' మన గోపీచంద్‌కి కటౌట్‌కి తగినట్టు స్టోరీ పడాలే గానీ, పడితే హిట్లు ఎలా ఉంటాయనేది ఇప్పటికే చాలా చూసాం. కానీ గత కొద్ది సంవత్సరాలుగా అయితే వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్నారు గోపీచంద్. తనకి సరైనటువంటి డైరెక్టర్ స్టోరీ తగలేదనే చెప్పాలి. అయితే 'శౌర్యం', 'గోలీమార్', 'ఆంధ్ర' లాంటి సినిమాలో గోపీచంద్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ఇప్పుడు 'భీమా'లో కూడా ఆయన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌లో. ఇందులో సోషల్ ఫాంటసీ ఎలిమెంట్ కూడా ఉందని చెప్తున్నారు. అదేంటి? అసలు ఈ సినిమా ఎలా ఉంది? మొత్తానికి సినిమాకి సంబంధించి ఏ రేంజ్‌లో అయితే ఉంది అనే విషయాల్లోకి వెళ్ళినట్టయితే, మాచో స్టార్ గోపీచంద్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌లో చేసిన ప్రతిసారికి ఆయనకి మంచి పేరే వచ్చింది. 'ఆంధ్రుడు', 'శౌర్యం', 'గోలీమార్' సినిమాలు ఆయన పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ఇందులో సోషల్ ఫాంటసీ ఎలిమెంట్ కూడా ఉందని సమాచారం. దర్శకుడు హర్ష తెరకెక్కించినటువంటి ఈ సినిమా ఇది. కన్నడ దర్శకుడు ఈ సినిమాతో మన ముందుకొచ్చారు. కథ విషయానికొస్తే మహేంద్రగిరిలో భవానీకి తిరుగులేదు. ఆయనకు ఎదురు తిరిగితే పోలీసు అధికారులైనా సరే చంపేస్తారు. చెక్ పోస్ట్ దగ్గర ట్యాంకర్ల జోలికి ఎవరొచ్చినా ఊరుకోడు. ఇక ఎస్ఐని చంపేస్తారు. ఆ సమయంలోనే ఒకటి తర్వాత ఒక ఎస్ఐ అంటూ మరి చాలా స్పైగా వస్తూ ఉంటారు. వచ్చి రావడంతోనే భవానీకి వార్నింగ్ ఇస్తారు. భవానీ మనుషుల్ని టార్గెట్ చేస్తారు. ఆఖరికి చెక్ పోస్ట్ దగ్గర ట్యాంకర్స్ దగ్గరకొస్తారు. భవానీ ట్యాంకర్స్‌తో రహస్యం ఏమిటి? ప్రకృతి వైద్యుడు రవీంద్ర వర్మ ఏం చేశారు? విద్య వల్ల భీమా జీవితం ఏం జరిగింది? రామ, పారిజాతం ఎవరు? భీమా మీద విజయం కోసం భవానీ తన బలగాన్ని మహేంద్రలో దించడంలో ఏం జరిగింది? వీళ్లకు మహేంద్రగిరిలోని పరాశర క్షేత్రంలోని 5 దశాబ్దాలుగా మూతపడినటువంటి శివాలయానికి సంబంధం ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. గోపీచంద్ చెప్పినట్టు ఇంతకుముందు ఆయన నటించిన పోలీస్ సినిమాలకు భీమాకి చాలా డిఫరెన్స్ ఉంది. సోషల్ ఫారెన్సిటీ ఎలిమెంట్‌తో కథని కొత్తగా చూపించారు. అయితే ఈ హీరో ఇంట్రడక్షన్ మొదలుకొని ప్రీ క్లైమాక్స్ వరకు రెగ్యులర్‌గా కొంచెం కమర్షియల్‌గా లేకుండా నార్మల్‌గానే ఉంది. ఇక 'భీమా' ప్రారంభం ఆసక్తికరంగా ఉంటుంది. సుమారు 15 నిమిషాల వరకు హీరోని చూపించరు. పరశురామ క్షేత్ర శివాలయంలో జరిగే పూజల గురించి వివరించారు. అప్పుడు ఏదో తెలియనటువంటి భక్తి, ఆసక్తి మనకక్కడ కలుగుతుంది. హీరో పరిచయం తర్వాత 'భీమా' తర్వాత మరి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలాగానే మారిపోయింది. 'భీమా' విద్య లవ్ ట్రాక్ అయితే అసలు బాలేదు. మాస్ ఆడియన్స్ కోసం డిజైన్ చేసినట్టుగానే ఉన్నారు. 'రామ' ప్యారలల్ లవ్ ట్రాక్ కూడా కొత్తగా లేదు. సోషల్ ఫాంటసీ పాయింట్ ఆనుకుని మరి రాసినటువంటి కొత్త కథనైతే ప్రెజెంట్ చేసి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో సెన్సేషన్‌గా మారుతోంది. ఏది ఏమైనా రవి బసూర్ ఈ సినిమాకి మంచి సంగీతం అయితే అందంగానే ఇచ్చారు. యాక్షన్ సీక్వెన్స్ చేసినటువంటి తీరు కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కాబట్టి ఏది ఏమైనా మన గోపీచంద్ మాత్రం లుక్స్ గురించి మాట్లాడాలి. ఆయన 2 లుక్స్‌లో కనిపించారు. ఇంతకుముందు సినిమాల కంటే హ్యాండ్సమ్‌గా, స్లిమ్‌గా ఉన్నారు. హుషారుగా కనిపించారు. ఎనర్జీ చూపించారు. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌లో మీస కత్తుకి ఎంతో దూకుడుగా అయితే కనిపించారు. ఏది ఏవైనా మాస్ ఆడియన్స్ కోసం అన్నట్టుగా గ్లామరస్‌గా కనిపించారు హీరోయిన్‌లు గూడా. 'భీమా' సినిమాని హీరో సెంట్రిక్ సినిమా అని చెప్పలేం. కానీ కథంతా ఎక్కువగా హీరోని చూపిస్తున్నట్టుగా నడుస్తుంది. మిగతా పాత్రల కోసమైతేనే తనని తీసుకోవడం జరుగుతుంది అంటూ చెప్తున్నారు. ఏది ఏవైనా 'భీమా'లో దర్శకుడు హర్ష తీసుకున్న పాయింట్ కొత్తగా ఉంది. అందులో నావెల్టీ ఉంది. సినిమా ప్రారంభం నుంచి ముగింపు బాగానే రాసుకున్నారు. మధ్యలో కొన్ని సీన్స్ అయితే స్లోగానే ఉన్నాయి. చివరి 30 నిమిషాల్లో అసలు ఆట ఉంటుంది. అదొక రాజకీయమైనటువంటి అనుభూతి. ఆ అనుభూతిని అందరూ కూడా ఈ వీకెండ్‌ని ఎంజాయ్ చేయండి అంటూ చెప్తున్నారు దర్శక నిర్మాతలు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాని మీరు ఎంజాయ్ చేస్తున్నారనే సంగతి కూడా నాకు తెలుసు అంటూ వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో వైరల్ అవుతోంది. ఏది ఏవైనా మరి ఈ సినిమాకి రేటింగ్ విషయానికొస్తే 2.5/5